వన్ టీవీ న్యూస్. పట్టణాల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచి పరిశుభ్రంగా రూపొందించే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో ప్రజలంతా స్వచ్ఛందంగా భాగస్వాములై విజయవంతం చేయాలని విజయనగరం జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ ఎస్ సేధు మాధవన్లు పిలుపునిచ్చారు. నెల రోజులు ఈ ప్రత్యేక కార్యక్రమానికి ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజుతో కలిసి శనివారం ఉదయం స్థానిక జెడ్పీ కార్యాలయం సమీపంలో శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగానే వాటర్ ట్యాంకర్లతో ఎల్లో స్పాట్లను కడిగి దుర్వాసనను తొలగించే ప్రక్రియను, గోడలకు సున్నం వేసి మోరల్ పెయింటింగ్ చేసే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పట్టణంలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు మొక్కలు నాటారు. ముందుగా జెండా ఊపి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జి కలెక్టర్ సేధు మాధవన్ మాట్లాడుతూ ప్రజల భాగస్వామ్యం ఉన్నప్పుడే కార్యక్రమాన్ని విజయవంతమవుతోందని తెలిపారు. వారానికో ప్రాధాన్య అంశంతో నెల రోజుల పాటు ఆపరేషన్ క్లీన్ స్వీప్ నిర్వహించడం జరుగుతోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె సాంబమూర్తి, ఇతర అధికారులు, కూటమి పార్టీ నాయకులు పాల్గొన్నారు. నుంచి కరెంట్ ఉత్పత్తి చేయటం ఇది ఫస్ట్ టైం సింగపూర్లో మొదలు పెట్టారు. అయితే ఆ టెక్నాలజీ మనం భారతదేశంకి తీసుకురావటం, అలాగే మనకి వైజాగ్లో వేస్ట్ టు ఎలక్ట్రిసిటీ అనేది ప్లాంట్ అనేది ఉంది. అయితే వారు 3వ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్లాంట్ అనేది మొదలు పెట్టారు. కనుక మన వేస్ట్ అంతా కూడా అక్కడికి వెళ్ళి వేస్ట్ నుంచి ఒక కరెంట్ అనేది, ఎలక్ట్రిసిటీ అనేది తయారు చేయటం జరుగుతూ ఉంది. అయితే మనం చూస్తుంటే ఆపరేషన్ క్లీన్ స్వీప్ అనేది చాలా ముఖ్యమైన ఆపరేషన్. మనం చూస్తుంటే ఈ 1 మంత్ కూడా మనం అన్ని విధాలుగా కూడా మనం ఏరియాస్ని, మన రాష్ట్రాన్ని మనమే బాగు చేయాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేయటం జరుగుతుంది. అయితే ఏదైతే ఎల్లో స్పాట్స్ ఉన్నాయో అక్కడ మొక్కలు నాటటం, అది క్లీన్ చేయటం, అలాగే ఎక్కడైతే రెడ్ స్పాట్స్ ఉన్నాయో ఇప్పుడు మనకు ఒక అలవాటు ఉంది, మనం ఏదైనా థియేటర్కి వెళ్ళినా రోడ్స్ మీద జనాలందరూ ఊసే అయితే ఈ అలవాటుని మార్చుకోవాలి అనే ఉద్దేశంతో కూడా ఇవి చేయటం జరుగుతుంది. అయితే ప్రజలు కూడా ముందుకు రావాలి. మనం రోడ్ మీద, గోడల మీద, థియేటర్స్లో మనం ఎందుకు ఇటువంటి పనులు చేస్తున్నాం అనేది ముఖ్యంగా మనం ఆలోచించి ఒక పక్క మన అలవాటు మార్చుకోవాలి, ఇంకొక పక్క ఏరియా ఏదైతే రెడ్ స్పాట్ ఉందో అది ఆ ఏరియా కూడా మనం మార్చుకోవాలి. దగ్గర ఉన్న ఈ ఆపరేషన్ క్లీన్ స్వీప్ ద్వారా ఏమేమి చేయబోతున్నామంటే చాలా అంశాలు ఉన్నాయి. ముఖ్యంగా మన అర్బన్లో నెక్స్ట్ 4 వీక్స్లో ఈచ్ వీక్కి ఒక థీమ్ పెట్టాము. మొదటి వారంలో మొదటి రోజు ఫ్లాగ్ ఆఫ్ చేయబోతున్నాము. ఈ థీమ్ కనుక చూస్తే ఒక్కొక్క వారం కూడా స్పెసిఫిక్గా వల్నరబుల్ పాయింట్స్, బ్లాక్ స్పాట్స్, ఎల్లో స్పాట్స్, తర్వాత ఓపెన్ పబ్లిక్ స్పేసెస్, అందులో ఉన్న చెత్తలను కూడా ఉండకుండా గ్రీన్ స్పాట్స్గా మార్చే విధంగా మేము చేయబోతున్నాము. రెండవది మనం నాలాలు, డ్రైన్స్ ఇవన్నీ కూడా క్లీన్గా శుభ్రం చేసేసి 2వ వారంలో ప్రీ మాన్సూన్కి ప్రిపేర్నెస్ కూడా వేయడం జరుగుతుంది. 3వ వారంలో కూడా మనం పబ్లిక్ ప్లేసెస్లో ఉన్న టాయిలెట్స్, తర్వాత అదర్ వల్నరబుల్ పాయింట్స్ని కూడా చూడడం జరుగుతుంది. ఇలాగే ఇంకొక వారంలో కూడా మనం ఈ బల్క్ వేస్ట్ జనరేటర్స్ అని మన దగ్గర ఉంటారు, వాళ్ళకి కూడా ఒక బాధ్యత కల్పించడం జరుగుతుంది. ఈ 4 వారంలో 4 థీమ్స్ ద్వారా మనం అందరినీ కవర్ చేయడం జరుగుతుంది. కవర్ చేసి చివరిలో మన ఒక బాధ్యతగా ఈ ఆపరేషన్ క్లీన్ స్వీప్ ద్వారా మన ఆరోగ్యం మాత్రం కాదు, మా సిటీని కూడా. బీసీ నాయకుడిని డిజాస్టర్ ప్రెసిడెంట్ గా చిత్రీకరిస్తూ తప్పుడు వార్తలను ప్రచురించిన మీడియా ఛానల్ వెంటనే తమ వార్తలను విరమించుకోవాలని కాంగ్రెస్ పార్టీ బీసీ సంక్షేమ సలహాదారు వి హనుమంతరావు మండిపడ్డారు. ఈ సందర్భంగా అంబర్పేటలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో మాట్లాడుతూ బీసీ నాయకులపై చేసిన కామెంట్స్లను వెంటనే విరమించుకోవాలన్నారు. దీనిపై మీడియా కమిషనర్ అధ్యక్షుడికి ఫిర్యాదు చేసి ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచురించిన మీడియాపై చర్యలు తీసుకోవాలని వినతి పత్రం సమర్పిస్తామని తెలిపారు. అన్నిటికన్నా నాకు బాధ ఏంటంటే గాంధీ భవన్ లో ఇంత మంచి ప్లేసెస్ ఉన్నాయి. యూత్ కాంగ్రెస్ కు ఉంది, ఎన్ఎస్యుఐకి ఉంది, సేవాదల్కు ఉన్నది, అందరికి ఉన్నది. దాన్ని పక్కకు పెట్టి అందులో బీర్ షాచలు అవి బయట అది బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఏదైనా బ్యాక్లో ఏదో పడి ఉన్నటువంటి చెత్తను చూపిస్తాడు, బీర్ బాటిల్ అంటాడు. నాకేమో అర్థమే కాలేదు. ఆయన
ఎందుకు అంత స్పీడ్గా ఒక పార్టీ ప్రెసిడెంట్ను అవమానం చేయడం ఏంది అనేది నాకు అర్థమైతే లేదు. ఏదన్నా నువ్వు అడిగేది ఉంటే ఏ టీవీ కూడా రైట్ ఉన్నది. ఏమైనా అలిగేషన్ ఉంటే వాళ్ళు వస్తారు, సార్ నీ మీద అలిగేషన్ ఉన్నది, నువ్వు పని చేస్తలేవు అంటే ఆయన జవాబు చెప్తాడు. ఎందుకు చేస్తలేను, ఎక్కడెక్కడ చేయలేదు అని చెప్తాడు. దాని బదులు మీరే ఒక పొలిటికల్ స్టోరీ తయారు చేస్తున్నారు. ఆయన చేసింది మహేష్ కుమార్ గౌడ్ 20 నెలలలో పిసిసి అధ్యక్ష కాలం గతంలో ఎన్నడూ లేనంత సంస్థాగత పనులు పార్టీ చేశాడు. గతంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా చేసిండు. ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నది, ఎక్స్పీరియన్స్ కూడా ఉన్నది. గతంలో ఎన్ఎస్ఏ ప్రెసిడెంట్ కూడా చేశాడు. పార్టీ సిద్ధాంత ఆలోచనలతో భాగంగా సామాజిక న్యాయం సంపూర్ణంగా అమలు చేశారు. పిసిసి అధ్యక్షులయ్యాక అధిష్టానం ఆదేశాలతో డిసిసి అధ్యక్షుల నియామకాలు ఆయన ఒక్కటి నిర్ణయం తీసుకుగా జిల్లా అధ్యక్షులు చేయాలంటే అందులో తప్పనిసరిగా పిసిసి ప్రెసిడెంట్ ఉంటుంది, మీనాక్షి నటరాజన్ ఆలోచన ఉంటుంది, అదేవిధంగా ముఖ్యమంత్రి గారి ఆలోచన ఉంటుంది. ఎందుకంటే ఆయన గతంలో పిసిసి ప్రెసిడెంట్ చేసి ఈనాడు రాష్ట్రంలో కాంగ్రెస్ తేవడం జరిగింది కదా, ఆయన ఎక్స్పీరియన్స్ కూడా ఇందులో ఉపయోగపడుతుంది. అదేవిధంగా అనుబంధ కమిటీలు ఏవైతే జరిగాయో బీసీ నాయకులకు అత్యంత ప్రాధాన్యం. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు అన్నారు కదా, ఏది కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచిన తర్వాత వీ కమ్ టు ది పవర్, వీల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్. జితినా ఇచ్చేదారి ఉత్తి భాగీదారి అన్నోడు ఈ దేశంలో ఎవరు లేడు. గతంలో నేను చాలా మంది నాయకులను చూశాను. ఆ కుటుంబంలో ఉన్నది ఇందిరాగాంధీ ఏ విధంగా భూ సంస్కరణ అమలు చేసి దున్నేవాడికే భూమి ఇచ్చిండ్రో, ఆ తర్వాత రాజీవ్ గాంధీ గారు 70 అమెండ్మెంట్ తీసుకొచ్చి పంచాయతీరాజ్ బిల్లు పెట్టి మహిళలకు కూడా అవకాశం ఇచ్చారు. ఇవన్నీ కూడా మా దగ్గర జరుగుతున్నది. అంతేకాదు భారతదేశంలో ఎవరు కూడా రాజీవ్ గాంధీ అన్న తర్వాత, రాహుల్ గాంధీ గారు అన్న తర్వాత నేను 10 జిల్లాలు తిరిగిన. ఆ తర్వాత కులగణ జరగాలనే ఆలోచనతో లోకల్ బాడీ ఎన్నికలలో నిర్ణయం చేయాలని కామారెడ్డిలో ఆనాడు ఉన్నటువంటి పిసిసి ప్రెసిడెంట్ గారు సిద్ధరామయ్య సమక్షంలో మేము తప్పనిసరిగా లోకల్ బాడీలో మా ప్రభుత్వం వస్తే 42% రిజర్వేషన్ ఇస్తామన్నాడు. రావడంతో చీఫ్ మినిస్టర్ గారు ఏం చేశారు, కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. 150 ఎకరాలు 150 కోట్లు ఖర్చు చేసి ఇంటింటికి సర్వే జరిగింది. ఇద్దరు ఈడ ఏదైతే ఇతర రాష్ట్రాలలో, నేను మీడియా మిత్రులందరికీ నేను వ్యతిరేకం కాదు, కానీ ఒక మీడియా మాత్రం చాలా తప్పు చేసింది. ఇలాంటి వాతావరణం సృష్టించదని నేను వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నా. మీరు ఇట్లనే రాస్తే కార్యకర్తలు కూడా ఏది వ్యతిరేకమవుతారు. చదివేట్టు అరే ఇది తప్పుడు సమాచారం ఇస్తుందని ప్రజల్లో వెళ్ళిపోతుంది. కాబట్టి ఆ టీవీ వాళ్ళకు కూడా చెప్తున్నా, దీని వెనకాల ఎవరు చెప్పండి, మేము వాళ్ళ దగ్గర పోయి అడుగుతా. నేను ఎందుకు రాబోయే మా పార్టీ మీద కోపం? ఇవాళ అన్ని జరుగుతున్నది. 4th సిటీ న్యూ సిటీ చేస్తున్నారు. ఇవాళ ఉద్యోగస్తులకు కూడా లాభం చేస్తున్నారు. కొన్ని ఉన్నాయి మెల్లమెల్లగా డబ్బులు వచ్చినది అందరికీ కూడా ఓల్డ్ ఏజ్ పెన్షన్ కానీ ఫీజు రియంబర్స్మెంట్ అన్ని చేస్తున్నారు. అది రాయలేరు. ఇవాళ ఏమేమి ఇచ్చిందో ప్రభుత్వం ఇచ్చిందో అది కూడా చెప్పాలి. పోయి కూడా పోతలేడు. ఎందుకు పోతలేడు? జిల్లాలలో మీటింగ్ పెడుతూ నేను కూడా పోతున్నా. ఎవరు పోయినా చెప్తాం మేము ఇచ్చినామని చెప్తున్నాం. మా కార్యక్రమం మేము ఎప్పుడన్నా ఇచ్చిరా దొడ్డు బియ్యం, మేము సన్న బియ్యం ఇస్తున్నాం, మేము రేషన్ కార్డులు ఇస్తున్నాం, 2 బెడ్రూమ్ ఇస్తున్నాం, ఇవన్నీ చెప్తున్నారా లేదా? ఎవడు పోతలేడు. నువ్వు చూసినావు పోయిందో లేదో. తప్పు ఇట్లా నేనైతే నా లైఫ్లో చూడలేదండి. ఐ గాట్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఆన్ ది మీడియా. ఎందుకంటే మీరు కూడా అందులో భాగస్వాములు. అంబేద్కర్ రాసినది కూడా మీది కూడా. మీడియా ఇది ఒకటి స్తంభం. ఆ మీడియాని ఇలాంటి తప్పులు చేస్తే ఎట్లా చెప్పండి? ఏమైనా తప్పు చేస్తే బరాబర్గా రాయండి, అడగని. నేను అనేది దాన్ని వచ్చినాక చూడు నీ మీద వస్తున్నాయి, దీని మీద నీకు జవాబు చెప్పన్నాక ఆయన తప్పు చెప్తే రాయి. ఎవడొద్దంటున్నాను? ఆయన అడగకనే మీరు ఆలోచన చేసి మీరు సొంత స్టోరీలు చెప్పడం ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పటికన్నా ఆపమని చెప్తున్నా. దీన్ని నేను తప్పనిసరిగా ఏది ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ దీని మీద ఏమున్నది, మీరే కదా ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదైతే ప్రెస్కు ఐడెంటిటీ కార్డు ఇవ్వాలన్నది దాన్ని కూడా మరి శ్రీనివాసరెడ్డి గారిని అడుగుతున్నా. దీని మీద ఎందుకు రాయవలసి వచ్చిందో శ్రీనివాసరెడ్డి గారు ఎంక్వైరీ చేయాలి. ఈజ్ ఇన్ఫర్మేషన్ మినిస్టర్. ఆయన తప్పనిసరిగా దీనికి 2-3 రోజులలో దీనికి వివరణ ఇవ్వాలంటున్నా. ఇది చూసి ఇంకోటి రాస్తాడు. ఎందుకంటే
ఇవాళ రేపు ఏది హెడ్ లైన్స్ అయితేనే వేస్తారు కదా. హనుమంతుడు ఎంతసేపు చెప్పినా అందులో మంచిది రాయరు. హెడ్ లైన్స్ ఏదన్నా తిట్టుడు చెప్పుతోడు కొడతా కాలు కొడతా అంటే హెడ్ లైన్స్ అవుతుంది. మేము ఆ కల్చర్ లేదా మాది. కనుక దీని మీద శ్రీనివాసరెడ్డి గారు ఎవరు చేయవలసింది, ఆయన ఇన్ఫర్మేషన్ మినిస్టర్గా ఐఎమ్ రిక్వెస్టింగ్ శ్రీనివాసరెడ్డి టు ఎంక్వైరీ అబౌట్ ది వై హీ హాజ్ గాన్ టు సచ్ ఎ లెవెల్, హౌ హీ కెన్ స్పాయిల్ ఇన్ ఎనీబడీస్ లైఫ్. ఒక ఇమేజ్ వేయడానికి వస్తుందని తప్పు జరిగితే అదే పోతుంటే ప్రజలు అంటారు. మీరు క్లారిఫికేషన్ ఇచ్చినా అది ప్రజలలో సందేశం అవుతుందా లేదా? నాగర్ కర్నూలు జిల్లా ఉప్పునింతల మండలంలోని ఉప్పరిపల్లి గ్రామానికి వడ్లు కొనుగోలుదారులు కరువయ్యారు. ప్రభుత్వ వడ్ల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి కొనుగోలు చేసే వాళ్ళు రావటం లేదు. అకాల వర్షానికి తడిసి ముద్దైన వడ్లు, 6 కాలం కష్టపడి పండించిన పంటను వెంటనే అధికారులు స్పందించి గ్రామానికి మిల్లర్లు, లారీలు పంపించి కాంటా వేసిన వడ్లను తీసుకెళ్లాలని కోరుతున్నారు. గ్రామానికి కేటాయించిన మిల్లర్లు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని రైతులు ఆందోళనకి గురవుతున్నారు. ఇప్పటికే అకాల వర్షాల వల్ల నష్టపోయాము. కల్లాలలో వడ్లు రాసులుగా పోసి ఉన్నాయి. వాటికి ఖాళీ సంచులు ఇవ్వడం లేదు. మళ్లీ వర్షాలు వస్తే రైతులు భారీ ఎత్తున నష్టపోయే ప్రమాదం ఉంది. తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి వడ్లు వెంటనే కల్లాల నుంచి ఎత్తాలని అధికారులను వేడుకుంటున్నారు. సరస్వతి అంతి పుష్కరాల సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారి ఆలయాన్ని నాసిక్కు చెందిన మహామండలేశ్వర ఆచార్య సంవిధానంద సరస్వతి మహారాజు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం సరస్వతి నదిలో పుణ్యస్నానం ఆచరించిన అనంతరం ఆలయానికి చేరుకున్న మహారాజుకు అర్చకులు వేద మంత్రోచ్చరణల మధ్య సాంప్రదాయబద్ధంగా పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించి ప్రత్యేక దర్శనం చేసుకున్నారు. అలాగే పార్వతీదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారిని దర్శించుకున్నారు. పూజల అనంతరం ఆశీర్వచన మండపంలో అర్చకులు భక్తులకు ధార్మిక సందేశం అందిస్తూ ఆశీర్వచనం చేశారు. అనంతరం ఆలయం తరపున స్వామివారి శేష వస్త్రాలను మహారాజుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మోహన్ శర్మ, ఆర్జీసీ రామకృష్ణ, ఈవో మహేష్, ఆలయ అధికారులు, వేద పండితులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కాళేశ్వరంలో కరీంనగర్ జిల్లా జడ్జి శివకుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. సరస్వతి అంతి పుష్కరాల సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయాన్ని కరీంనగర్ జిల్లా జడ్జి శివకుమార్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలకగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించి దర్శనం చేసుకున్నారు. అనంతరం ఆశీర్వచన మండపంలో అర్చకులు ఆశీర్వచనం అందించగా ఆలయం తరపున స్వామివారి శేష వస్త్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, భక్తులు పాల్గొన్నారు. ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంటే దానికి కీప్ వాచింగ్ 1TV న్యూస్.